అబ్బబ్బబ్బబ్బబ్బా! కర్మతోని పెట్టుకుంటే ఎంత డేంజరో అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడు నీకు అర్థమైతది. ఇయాల నేను కళ్ళ నిండా చూసిన. కుకింగ్ చేద్దామని కిచెన్ కోలు పెట్టి వెజిటబుల్ తీసుకెళ్తాను పోయే లోపలే వేరోడు నా బౌల్ తీసేసి వాడు పెట్టుకొని కుకింగ్ చేస్తుండు. అరే ఏందిరా భాయ్ నేను పెట్టిపోయినా కదరా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఏమన్నా వేసుకపో అనుకుంటా కొద్దిగా రూడ్‌గా మాట్లాడి ఇక కొద్దిగా పై పొజిషన్ ఉన్నాడు. సో మనకెందుకు పోనని తీసుకుపోయి సైడ్ అయిపోయినా ఇక వండుకునేదాకా చూసినా కర్రీ వండిండు. కర్రీ వండుకొని తీసుకొని ఆ గడప దాటిందో లేదో జర్రని జారి పడ్డాడు. నీకు కాలుకు, ఆనికి, తలకాయకి. 3 దెబ్బ తాకింది. ఆడిప్పుడు పోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు. అంటే దీన్ని బట్టి నేనేం చెప్తానంటే కర్మ అనేది ఒకటుంటది. చూసినావా? బాధపడ్డా. ఆ బాధ నీకు కొట్టింది. వెంటనే కర్మ రిజల్ట్ చూపిచ్చింది. ఇంకోసారి తప్పు చేయకుండా శిక్షణ పడ్డది. సో, ఆనికి అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలవదు గానీ, నేను మాత్రం కళ్ళ నిండా కర్మ అంటే ఇట్లుంటదిరా బాబు అని అనుకున్నా. సో, నేను చెప్పాల్సింది ఏందంటే, మన పనిని మనం చేసుకుంటూ పోవాలి ధర్మంగా అంతే. ఈ కర్మ అనేది చూసుకుంటది. ఎవడైనా నిన్ను అనవసరంగా హేట్ చేసినా, ఏలేసి చూపించినా, ఇంకా మాటలన్నా, ద్వేషించినా, ఏం చేసినా రిజల్ట్ మాత్రం లేట్ అయినా దోల తీర్చేత్తది. ఖచ్చితంగా చెప్తున్నా చాలా హార్డ్‌గా హిట్ ఇత్తది.